నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా. సూర్యశక్తి కావాలంటే మనం ఏం చేయాలి? సూర్యశక్తి ప్రతి ఒక్క మనిషికి కావాలి. మనము 1లో పుట్టామా, 10లో పుట్టామా, 19లో పుట్టామా, 28లో పుట్టామా అంటే డైరెక్ట్ వీళ్ళు సూర్యశక్తితో పుడతారు. అలాగే యాదృచ్ఛికంగా మన బాడీలో కూడా సూర్యశక్తి అనేది చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది. ఎలాంటి వారికంటే ఇక్కడ 1వ తేదో, 10వ తేదో, 19వ తేదో పుట్టిన వాళ్ళకైనా సరే ఇదంతా క్లియర్గా చెప్తాను. ముందుగా మనము గురు ప్రార్థన చేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ ఉండాలంటే మనము ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోవాలి. మొబైల్ నంబర్లో 14569 నంబర్స్ ఉన్నాయా లేవా? 1 నంబర్ అంటే ఎవరు? సూర్యశక్తి. ఇప్పుడు ఆ వీడియో కూడా మనం చేసుకోబోతున్నాం కాబట్టి క్లియర్గా దీని గురించి అందరూ తెలుసుకుంటే చాలా పవర్ఫుల్గా మనందరం మారిపోవచ్చు. చూసుకుందాం. ఇక్కడ 14569 నంబర్లో మీ మొబైల్ నంబర్లు ఉన్నాయో లేదో చూసుకోండి, లేకపోతే వెంటనే మార్చండి. దాని యొక్క స్థితిగతులు ఏమైనా ఉంటే కనుక క్లియర్గా మీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ నంబర్ ఇచ్చాను, ఆ నంబర్ కాల్ చేయండి. క్లియర్గా దీనికి సంబంధించిన ఫీజులు అవన్నీ కూడా చెప్తారు. చూచేద్దాం. నెక్స్ట్, మంచి మ్యారేజ్ డేట్ కావాలి. మనకు ఒక మంచి మ్యారేజ్ డేట్, ఇప్పుడు సూర్యశక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ 19 అంటే కూడా సూర్యశక్తి అధికంగా ఉండి కుజుడి పవర్ అధికంగా ఉంచే ఈ మ్యారేజ్ డేటు చాలా పవర్ఫుల్గా మారి మనందరికీ మంచి శక్తిని ఇస్తుంది. ఇక్కడ సూపర్ పవర్ టాపిక్స్ మనం చేద్దాం. ఎందుకంటే 19 ఆగస్టు 2026 రోజున 1/1 కోడ్ అంటున్నామండి. ఈ 1/1 కోడ్ రోజున మనం మ్యారేజ్ చేసుకుంటే సూపర్ సూర్యశక్తి మనందరికి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 2027 వస్తుంది కాబట్టి ఆ ఇయర్లో 7th మంత్ 2027 2 7లు వచ్చాయి కాబట్టి ఈ రోజున ఈ 2027లో మ్యారేజ్ చేయట్లేదు. తర్వాత 2028లోనే మనకు మ్యారేజ్ పవర్స్ అనేవి ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా 2027లో దయచేసి చెప్తున్నా మ్యారేజ్ చేసుకోండి. ఒకవేళ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కంపల్సరీ చేసుకోవాలి అనుకుంటే కనుక 2028లో రీమ్యారేజెస్ ఉన్నాయి, కంపల్సరీ అప్పుడు చేసుకోండి. ఎందుకంటే మీరు చెప్పే న్యూమరాలజీ వల్ల మేమెందుకు మ్యారేజ్ చేసుకోవాలని వితండవాదాలు చాలా ఉంటాయి. దయచేసి చెప్తున్నా. ఎందుకంటే 7 పవర్ ఏం చేస్తుందంటే భార్యాభర్తలను విడదీస్తుంది, ఫ్యామిలీని విడదీస్తుంది. ఎక్కడైతే మీరు సుఖంగా అంటే ఇంట్లో ఉంటే మాత్రం సుఖంగా ఉండలేరు, ఎప్పుడు కూడా బయట ఉండాల్సి వస్తుంది. అది అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ మనకి ఎందుకు అనే ఉద్దేశంతో మీ మౌలి కోరి నేను చెప్తున్నాను, చూసి చేసుకోండి. అలాగే మనందరికీ ఒక ఆరా శక్తి పవర్ కావాలి. ఈ ఆరా శక్తి పవర్ ఏంటంటే మనకు నెగిటివ్ ఎనర్జీస్ భూమి నుంచి వస్తుంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టుకొని ఒక దైవశక్తి మన ఇంట్లోనే ఇన్స్టాల్ చేసుకుంటే సూపర్ పవర్ ఇలా చేసిస్తుంది. నెక్స్ట్ మనకు బిజినెస్ నేమ్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు, తర్వాత హౌస్ నంబరు, వెహికల్ నంబర్స్ ఇవన్నీ వస్తాయి. అది ఎట్లా కన్సల్టేషన్ మీరు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొని మేము క్లియర్గా అప్డేట్ చేస్తాం, చూసుకొని చేసుకోండి. ఈరోజు మనము సూర్యశక్తి అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరికి ఉంటాయంటే ఈ 1లో పుట్టిన వాళ్ళు, 10లో, 19లో, 28లో పుట్టిన వారికి ఇది 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ సూర్యశక్తి పవర్ అనేది వీళ్ళలో ఉంటుంది. వీళ్ళలో కూడా వీళ్ళు ఒకవేళ జాబ్ చేస్తుంటే ఏసీ రూమ్స్లో, ఏసీ కార్లలో తిరిగిన వ్యక్తులకు వీళ్ళకు కూడా సూర్యశక్తి పవర్ అనేది తగ్గిపోతుంది. ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే క్లియర్గా చెప్తాను. ఇక్కడ సూర్యుడి శక్తి అంటే ఏమవుతుంది అసలు, ఫస్ట్ ఎలాంటి వారికి ఉండదు, ఎలాంటి వారు చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ ఈ డేట్స్లో మనం ఉంటే, ఈ డేట్స్ పుట్టిన తేదీలో వస్తే వచ్చేస్తాయి. తర్వాత ఈ సూర్యశక్తి పవరు ఎప్పుడు కూడా మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరు ఒక వ్యవసాయదారుడు కావచ్చు, మన భారతదేశం కావచ్చు, ప్రపంచం మొత్తం కూడా
వ్యవసాయ కుటుంబం మాత్రమే ఉంది. జాబులు ఇవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చాయి, కొన్ని రోజుల నుంచి వచ్చాయి. ఈ వ్యవసాయ కుటుంబం నుంచైనా సరే ఎవరికైనా సరే మంచి నంబర్ 1 పొజిషన్లో ఉండాలనే జిజ్ఞాస మన బాడీకి మన మైండ్కి ఎప్పుడు తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క శక్తితోనే మనం ఉండాలని, ఎప్పుడు కూడా సక్సెస్ ఉండాలి, ఎప్పుడు కూడా నా లైఫ్ 10 మంది కన్నా కూడా నేనే మిన్నగా ఉండాలి. ఒక సూర్యుడు నవగ్రహాల పవర్ ఇచ్చి మన భారతదేశానికి కావచ్చు, ప్రపంచానికి మొత్తానికి కూడా ఈ నవగ్రహాల పవర్ ఎక్కువ మన పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూర్యశక్తితో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ సూర్యుడి పవర్ అనేది ఇక్కడ ఈ డేట్స్ వాళ్ళకు ఉంటుంది. మనం మిగతా వాళ్ళకు కూడా కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నవగ్రహాల పవర్ ఉంటుంది. ఇక్కడ ఒక మొబైల్ నంబర్ వల్ల కావచ్చు, లేకపోతే గ్రహశక్తి కావచ్చు, అమితంగా గ్రహశక్తి. ఒక వ్యవసాయదారుడు ఉంటాడు, ఎప్పుడు కూడా పొలంలో పనిచేస్తుంటారు. ఇతనికి సూర్యశక్తి బాగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఆ వ్యక్తి. అట్లాగా ఇప్పుడు ఎవరైతే మనం ఏసీ రూమ్లో పనిచేస్తున్నాం, ఎట్లా రకరకాలుగా దీన్ని ఈ సూర్యశక్తిని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ పవర్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఈ బిజినెస్ మ్యాన్ కొన్ని కంపెనీల త్రూ అతని అందరికన్నా కూడా సక్సెస్ ఉండాలని ట్రై చేస్తాడు ఈ యొక్క సూర్యశక్తితో. ఇంకొకటి ఒక జాబ్ చేస్తుంటాడు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ కావాలి. కానీ ఇతను ఎప్పుడు కూడా చాలా కష్టపడుతుంటాడు. ఒక నంబర్ 1 కావాలని పొజిషన్ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా సూర్యుడిలాగా మండుతూ ఆ వ్యక్తి అందరికీ వెలుగునివ్వాలనే ఇదితో ఈ యొక్క వ్యక్తి చేస్తుంటాడు. కానీ సార్ నాది 2వ డేట్ ఆఫ్ బర్త్, మరి నాకేంటి సార్ మీరు అనొచ్చు. సూర్యశక్తి ప్రతి ఒక్కరికి కావాలి. ముందు చంద్రశక్తి, బుధుడి శక్తి, గురువు శక్తి, శుక్రుడి శక్తి, శని శక్తి, రాహువు, కేతువు, 9 గ్రహాల గురించి మీకు క్లియర్గా తెలియజేస్తాను, చూసుకొని చేసుకోండి. ఇక్కడ సూర్యశక్తి పవరు ఎలా ఉంటే మన లైఫ్లో బాగుంటుందని చెప్తున్నాం. అలాగే మీరు 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ పుట్టారు, కానీ పెళ్ళైన తర్వాత మీ డేటు 3లోనో 2లోనో 7లోనో ఎక్కడో చోట మీ మ్యారేజ్ చేసుకుంటారు. అప్పుడు ఎలాంటి ఎనర్జీ మారుతుందంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదైనా సరే మీ యొక్క మ్యారేజ్ పవరు ఈ డేట్లోకి వచ్చి 75 ఎనర్జీ మీ డేట్ ఆఫ్ బర్త్ 25లో పడిపోయి మ్యారేజ్ డేట్ మీరు ఏది చేసుకుంటారో 75%లో పడిపోతుంది. అప్పుడు మీరు నా డేట్ ఆఫ్ బర్త్ ఫస్టే కదా, నాకు సూర్యశక్తి ఏం లేదు, మీరు చెప్పింది అబద్ధం, మీ న్యూమరాలజీ అబద్ధం, ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ అలా కాదు. మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది కొంచెం ఆలోచించండి. న్యూమరాలజీ ఎప్పుడు తప్పు చెప్పదు, నంబర్ వైజు ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటుంది. అందుకనే ఈ మ్యారేజ్ డేట్ పవరు 75% ఉంటుంది. కాబట్టి మీరు ఏ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఈ 19 మ్యారేజ్ డేట్ ఆగస్ట్ 19 వస్తుంది. కాబట్టి ఈ మ్యారేజ్ చేసుకుంటే 75% ప్లస్లో ఉంటారు. ఇప్పుడు ఏ గ్రహం రోజు మీరు 1లోనా 2లోనా 3లోనా 4లోనా ఎక్కడ చేసుకుంటున్నారో మ్యారేజ్ చూసుకోండి ఫస్ట్. అసలు ఆ ఎనర్జీ మాత్రమే మీ పైన పని చేస్తుంటుంది. ఇంకా మా మ్యారేజ్ 99 సార్, ఏం చేయాలి సార్ ఇంకా ఏమన్నా అంటే, కనీసం పొద్దున్నే చేతులు ఉన్నాయి కదా ఇలాగా, ఈ చేతులు ఒక 20 అంటే మార్నింగ్ 7 నుంచి 8 మధ్యలో ఒక 20 నుంచి 25% మీ చేతులు ఇలా సూర్యుడికి ఎదురుగా పెట్టండి. ఆ ఎనర్జీ తీసుకొని మీ యొక్క రేఖలు కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది తర్వాత ఎప్పుడైనా సబ్జెక్ట్లో చెప్తాను, చూసుకోండి. ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి. నెక్స్ట్ నాకు కూడా ఎక్కువ శాతం నేను ఊర్లో ఉన్నప్పుడైతే పెద్ద ఇబ్బంది లేకుండా ఉండేది. ఏంటంటే ఎట్లా పడితే అట్లా ఇష్టానికి తిరుగుతుంటాం కాబట్టి అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఊర్లో ఉన్న వాళ్ళంత పవర్స్ మనకు కూడా ఉండవు. కాబట్టి జాబ్ హోల్డర్స్కి, జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి. నేను ఇక్కడ చూసారా, చాలా వీడియోల్లో కూడా మీకు చూపించాను నేను. ఇది కెంపు స్టోన్ అండి. ఇది సూర్యుడికి శక్తికి మనకు కావాలంటే ఇలాంటి కెంపు స్టోన్ పెట్టుకుంటే కనుక సూర్యశక్తి అనేది మనకు వస్తుంది. ఈ సూర్యశక్తి వలన చాలా ఎనర్జీస్ ఏర్పడతాయి. ఇదొకటి. మ్యారేజ్ ఎనర్జీస్ ఒకటి. నేను పుట్టిన తేదీ కూడా 28 కాబట్టి ఇలాంటి సూర్యశక్తి ఎనర్జీస్తో మనకుంటే, నేను ఒక కంపెనీ చైర్మన్గా ఉన్నాను, అందరికీ మంచి సలహాలు ఇచ్చే ఒక న్యూమరాలజిస్ట్గా ఉన్నాను. మీరు కూడా
అందరూ కావచ్చు, ఒక చంద్రమౌళి యాదవ్ ఒక్కడే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. ఒకప్పుడు కూడా నేను కూడా మీలాంటి వ్యక్తినే, ఇప్పుడు కూడా మీలాంటి వ్యక్తినే. కానీ కొన్ని తెలుసుకొని నా అనుభవపూర్వకంగా నా కంపెనీని, నా యొక్క ఈ న్యూమరాలజీని ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మీ లైఫ్లో కూడా సూర్యశక్తిని మీరు ఆహ్వానించండి, ఖచ్చితంగా చేయండి. ఇంకొకటి ఏంటంటే, తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది, దాని దగ్గర ఒక 5-10 మినిట్స్ లేకపోతే ఒక 9 ప్రదక్షిణలు చేసి ఒక 5 or 10 మినిట్స్ చూడండి. ఎందుకు అంటే ఆ తెల్ల జిల్లేడు ఏం చేస్తుందంటే సూర్యశక్తిని ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు దాని శక్తిని ఫాస్ట్గా మనకు డైరెక్ట్ వచ్చే సూర్యశక్తి కన్నా కూడా ఈ తెల్ల జిల్లేడు ద్వారా వచ్చే సూర్యశక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు ఆ తెల్ల జిల్లేడు కొమ్మ ఏదైతే ఉందో ఎండబెట్టి మీరు ఇంటి గుమ్మానికి కావాలంటే ఒక చిన్నది ఇంత 1 feet మందము కట్టుకోండి. దాన్ని ఒక 6 monthsకి ఒకసారి మారుస్తుండండి. దానివల్ల సూర్యశక్తి పవర్ చాలా వస్తుంది. అలాగే సండే రోజున నవగ్రహాలకు చుట్టూ ఒక 9 ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాలన్నీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 9 గ్రహాల ప్రభావం ఉంటేనే మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఆరా ఎనర్జీస్ అని చెప్తున్నాం, నవగ్రహాల పవర్ని ఇలా ఒడిచి పట్టుకొని మన ఇంట్లో సూపర్ పవర్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా మనందరికీ అవసరం. చూసుకొని ఈ నవగ్రహాల పవరు మన పైన ఎలా చూపిస్తుంది, ఏం చేస్తుంది. లేదంటే కొంతమంది ఇవన్నీ చేస్తుంటా అంటారు, మనకు మందులు పెట్టారని చెప్పి, మాకు సోల్స్ చేతబడి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే వీక్ అవుతామో అప్పుడు ఈ పవర్స్ అనేటివి వేరే పవర్స్ వచ్చేసి యాడ్ అవుతుంటాయి. ఇది చూసుకొని గుర్తుపెట్టుకొని సూర్యశక్తిని పెట్టుకుంటే, ఒక సూర్యశక్తి ఉంటే అన్ని గ్రహాల ప్రభావం మన పైన ఉంటుంది. కాబట్టి రెండో నంబర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే చంద్రుడి శక్తి ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ ముందు వీడియోలు వస్తాయి, చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి పవర్తో మనందరం ముందుకెళ్దాం. సూపర్ సక్సెస్గా మనం ఉండాలంటే సూర్యశక్తి ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఎలా చేసుకోవాలో చిన్నగా చెప్పాను. ఫోన్ చేసి మీరు అడిగితే అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడి చేద్దాం. థ్యాంక్ యూ.